హలో వ్యూవర్స్, నమస్తే. నమస్కారం. ఇప్పుడు నాకు ఒక సీక్రెట్ చెప్పిండు. సీక్రెట్ అంటే ఏమనుకోవద్దు, దీనికి ప్రతి ఒక్కరు రకరకాల ఇబ్బంది పడుతుంటారు. అబ్బా ఫ్యామిలీనా అంటే అందరికీ మగవాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అయిన చెట్టు గురించి చెప్పబోతున్నాం ఈరోజు. నాకు ఆల్రెడీ ముందు చెప్తే ఇలాంటిది బాగోదేమో అంటే వద్దొద్దు, కంపల్సరీ చెప్పాలి దీని గురించి. కొంతమంది దీని గురించి నేర్చుకుంటారు, తెలుసుకుంటారు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ మగవాళ్ళకి. చూడండి, అంటే మనము ఆయుర్వేదిక్ దాంట్లోనే ఉన్నాము, నాటు వైద్యం అంటే పల్లెటూర్లలో చాలా వినుంటారు దీన్ని. కొంతమంది మాత్రమే తెలుసు. దీని గురించి తెలిసిన మన ముందు నర్సయ్య గారు ఉన్నారు. అవునే, ఇప్పుడు మనం వెనకాల నాకు ఆ చెట్టు చెప్పినావు, రేగు చెట్టు అంటారు దాన్ని. రేగు అంటే రేణి చెట్టు అంటారు. అటు చూడు, ఇక రేణి చెట్టు అంటాము, రేగు చెట్టు అంటాము. అంటే మనము రెయిన్ గాయలంటాము ఒక సైడ్ రేగ్ గాయలంటారు. మామూలుగా మనం కొనుక్కొని తింటుంటాం వాటిని. నా వెనకాల, కెమెరా వెనకాల ఒక పాము పోతుంది, చిన్న పాము, పత్తి చేనుల నుంచి. నాగుపామే పైన పెట్టుకొని లేచి వెళ్తుంది, ఇటు చూసేట్టు వెళ్తుంది. పాము పోతుంది. సరే, ఉన్నాం కాబట్టి నేచర్, వాటి ప్లేస్లోకి మనం వచ్చినాం, మన ప్లేస్లో కలరాదు. మన ప్లేస్ అనేది అది, ఇది వాటి ప్లేస్లో తిరుగుతుంటాయి. అయితే రేగు చెట్టు అంటే దీన్ని సంక్రాంతి రోజు చిన్నపిల్లలకు, దానికంటే 2 days ముందు చిన్నపిల్లలకు రేగ్గాయలు పోయడము, రేగ్గాయలు తినడము బాగా ఇష్టం మనకు. రేగ్గాయలు చూస్తే కొనుక్కొని తింటాం. చిన్నప్పటి నుంచి చెట్టు ఉంటే, అలాంటి చెట్టు ఉంది చూడండి, ఆ చెట్టు ఉందంటే మామూలుగా మనము తెంపుకొని తింటుంటాం. దాని గురించి ఒక సీక్రెట్ చెప్పింది నాకు ఈరోజు నర్సయ్య గారు. దాని సీక్రెట్ ఏంటి ఒకసారి చెప్పండి. దాని సీక్రెట్ ఏం లేదు, దానికి మంచి గుణం ఉన్నది. రేగు చెట్టుకు చాలా విలువైన దాని యొక్క గుణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, దానికి ఏదన్నా ఆకలి కావాలన్నా దాని యొక్క ఆకును ఒక 10 ఆకును నమిలి మింగినట్లయితే మలబద్ధకం పోయి ఆకలి అవుతుంది ఒక్కటి. ఇంకో రెండోది ఏంటంటే, దాని పండ్లు చాలా మంచి ఆరోగ్యానికి, ప్రతి పోషకాలు అందులో ఉన్నాయి. ఆ తర్వాత ఇంకోటి, ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మగ పిల్లగాళ్ళకు అంతా తాగుడు, గుట్కలు తినుడు, అదేందో గంజా, ఇది విచిత్రమైన మత్తు పదార్థాలకు అలవాటు పడి నరాల బలహీనత ఏర్పడ్డది వాళ్ళకు. అయితే అటువంటి వాళ్ళు సంసారంలో వణికిరారు కనుక దీని యొక్క ఆకును నమిలి, ఆ తర్వాత ఈ మగవాళ్ళు సంసారంలో పాల్గొనే సమయం కంటే ఒక అర్ధగంట ముందు అదే ఆకును మంచిగా నమిలి ఈ పొత్తి కడుపుకు బొడ్డు కింద, పొత్తి కడుపు కింద పెట్టుకున్నట్లయితే, పెట్టుకొని ఒక చెటాకు శొంఠి, అర్ధ చెటాకు మిరియాలు పౌడర్ చేసుకొని, ఆ తర్వాత ఆ రెండు గోళీలు మింగి మౌనంగా ఉంటే వాళ్ళు రతిలో పాల్గొన్న తర్వాత సంపూర్ణమైన సెక్స్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే దానిలో వీర్య స్తంభన కలిగి సంతానం అవడానికి కూడా కారణం. సంతోషమైన విషయం చెప్తున్నా. ఎంత సంతానం అయితే లేదు అన్న ముచ్చట లేదు. వాళ్ళకు ఆరోగ్యం పెరిగి ఆనందంగా సంతానం కలిగి సుఖపడడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇది రహస్యమే కాదు, ఇది అందరికీ అవగాహన కలిగేటట్టు చెప్తున్నందుకు మీకు నమస్కారం చెప్తున్నా. మీ అక్కడికి వెళ్ళి పబ్లిక్ అందరికీ అవగాహన కలగాలని నా కోరిక. నాకు రాగానే ఫస్ట్ వీటి గురించి, కొన్ని చెట్ల గురించి తెలుసుకునే ముందు నర్సయ్య గారు నాకు ఒక మాట చెప్పారు. ఈ చెట్టు దగ్గర తీసుకొచ్చి, ఈ చెట్టు గురించి నీకు తెలుసా అన్నాడు. అంటే మామూలుగా నా అన్వేషణ ఇదే, నా ప్రయత్నం తెలిసిన 4 చెట్ల గురించి, 4 మొక్కల గురించి మీకు చెప్పడమే. దీని గురించి కొద్దిగా తెలుసు. ఈయన ఏం చెప్పారంటే, దాన్ని గమ్ము వస్తుంది, చెట్టు కొద్దిగా గీకిన తర్వాత గమ్ము వస్తుంది. ఆ గమ్ము బొడ్డుకు, మూత్రాశయానికి మధ్యలో కొద్దిగా పెట్టుకొని ఒక 1/2 hour ముందు పెట్టుకొని తర్వాత పోయి సెక్స్లో పాల్గొంటే, మామూలుగా సెక్స్లో పాల్గొన్నప్పుడు తొందరగా పడిపోతుంటారు కొంతమందికి వీర్యం, అంటే భార్యాభర్తలు సుఖపడలేరు. ఇలా పెట్టుకొని పాల్గొంటే సంపూర్ణమైన సుఖం పొందొచ్చు, సెక్స్లో పాల్గొనవచ్చు. కొంతమంది బాధపడుతుంటారు, కొంతమంది ట్యాబ్లెట్లు వేసుకుంటారు, వయాగ్రాని రకరకాల ట్యాబ్లెట్లు వేసుకుంటారు. పొరపాటున వయాగ్రా కానీ వాడద్దండి. అది వేసుకున్నప్పుడే ఇలా వేసుకున్నప్పుడు కొంచెం తృప్తి, సంతోషం ఉంటుంది. అదే వయాగ్రాను మళ్ళీ రేపు వేసుకున్నాం అనుకో, నరాలు దెబ్బతింటే మొత్తం మనిషి వేస్ట్, ఎందుకు పనికిరానుడు అయితే పిరికిల పడి
అది మనసుకు సంబంధించినటువంటి సమస్య కనుక ఇటువంటి ఆచరించి ఇటువంటి మీరు అలవరుచుకున్నట్లయితే మీరే స్వర్గం అయితే, మీ ఇల్లు స్వర్గం అవుతుంది, మీ సంసారం సంతోషంగా జీవించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అవగాహన కలగాల, ఎవరి సమస్యకు వాళ్ళే పరిష్కారం నేర్చుకున్నట్లయితే ప్రతి ఇల్లు సంతోషంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారం ఉన్నదని చెప్తున్నా. అయితే దీన్ని రెగ్యులర్గా తినాలంటే ఎలా తినాలి దీన్ని? రెగ్యులర్గా అంటే తక్కువ తినాలి. రెగ్యులర్గా తినాలనుకుంటే ఈ శొంఠి మిరియాలతో గోళీలు చేసుకోమన్నా చూడండి. శొంఠి మిరియాలు, శొంఠి వేరే మిరియాలు వేరే. ఇది సంభవంగా పాల్గొన్న నాడే ఈ పని చేయాలి అంతే. అట్టి నాడు మాత్రం అవి వాడుకున్నట్లయితే నరాల బలం పెరిగి మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఆస్కారం ఉన్నది. అట్లా సంభోగంలో పాల్గొన్నప్పుడు మాత్రమే, అంటే అప్పుడే అరగంట ముందు పెట్టుకోండి. అంటే పైన అది కడుపులో తీసుకొని అవసరం లేదు, బొట్టు పైన ఇక్కడ నుంచి నాభి వరకు అంతే తీసుకోవాల్సిన పని లేదు. మీరు కూడా ట్రై చేయండి. కడుపులోకి ఎట్లా కాదు కాబట్టి ఓన్లీ పై భాగమే, ఎక్స్టర్నల్ మాత్రమే, ఇంటర్నల్గా కాదు, పై భాగంగా కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఎఫెక్ట్ అస్సలు ఉండదు. అవసరం ఉన్నది మలబద్ధకమైంది, అన్నం అరుగుతలేదు, ఆకలి లేదు అనుకున్న వాళ్ళు ఒక 10 ఆకులు తిని మింగినట్లయితే వాళ్ళకు వెంటనే ఒక 10 నిమిషాలలో ఆకలి స్టార్ట్ అవుతుంది. దానికి అరుగుదల శక్తి బాగుంది. రేగు ఆకుకు మంచి ఆయుర్వేద అమృతం లాంటిది అది. చూసిగా ఫ్రెండ్స్, నమస్తే. ఈ చెట్టుని కంపల్సరీ ప్రతి పల్లెటూరులో ఉంటుంది. మనం రేగ్గాయలను కొనుక్కొని తింటాము, ఊర్లో ఉంటుంది, చాలా ప్లేస్లో ఉంటుంది. ఉన్నప్పుడు దీన్ని మాత్రం ఇలాంటి మాత్రం ట్రై చేయండి. రేగు చెట్టు దొరకలేదు అనుకుని రేగు గాయలు ఉన్నప్పుడు కూడా దాని యొక్క గుజ్జును ఈ పై భాగం నేను చెప్పిన పద్ధతిలో పెట్టుకున్నట్లయితే అది కూడా పనిచేస్తుంది. లోపల పండు దాని గుజ్జు ఉంటుంది చూడండి, గుజ్జు కూడా గమ్ము గుణం ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ అవి దొరకవు అనుకున్నప్పుడు ఇది వాడాలి. అవి దొరికినవి అనుకున్నప్పుడు దాన్ని రహస్యంగా పెట్టుకొని తినుకుని చేసుకోవచ్చు అంతే. ఓహో, ఇట్లా కూడా చేయొచ్చు. చూసారు కదా, మనం మామూలుగా రేగ్గాయలు కొంటాము, చెట్టు దొరకకపోవచ్చు, గుజ్జు దొరకకపోవచ్చు. దాన్ని రేగ్గాయలు కొంటాము, రేగ్గాయలు కొన్నప్పుడు తోలు తీసినప్పుడు దాంట్లో గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు ఏదైతుందో దాన్ని కొద్ది గుజ్జును ఇంత కలెక్ట్ చేసి ఆ గుజ్జును బొడ్డు కింద నుంచి అక్కడ వరకు పెట్టుకున్నట్టయితే, పెట్టుకుని ఒక అరగంట టైం తర్వాత సెక్స్లో పాల్గొంటే సంపూర్ణమైన సుఖాన్ని భార్య కలిగించే అవకాశం మీకు ఉంటుంది. భార్య కలిగించుగా మీరు మనోఆనందం పొందడానికి ఆస్కారం ఉంది. మనోఆనందం మీకు ఎండార్పిన మనిషికి ఎండార్పిన ఆనందం కలగాలంటే రియల్గా సెక్సుల సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషికి ఆనందం. నీకు ఎంత ఉన్నా కానీ దీని కిందనే. కాబట్టి 100% ఇది అది రహస్యమేం కాదు, అందరు పాటించాల్సినటువంటి విషయం. ఆరోగ్య సూత్రం అని చెప్తున్నా. అట్లా ఎప్పుడైనా మీరు వాడారా ఇది? నేను ఎప్పుడు వాడతాను సార్. ఇప్పుడు నాకు 70 క్రాస్ అయినాయి. నేను ఇప్పటికీ ఒక 20 నిమిషాలు సెక్స్ చేయగలుగుతాను సార్. ఇప్పటికి అంటే నా 55, 60 లోపల ఉన్నప్పుడు అరగంటకు తక్కువ చేసేవాడిని కాదు. అంటే నా ఓన్ చెప్తున్నా, నేను ఏదో బొంకుడు కాదు. ఆరోగ్య సూత్రం, నీ తలరాత నువ్వు రాసుకోవాలి, నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది అనేది వాస్తవం. ఇప్పటికి నాకు షుగర్ బీపీ ఏమి లేదు. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకు, బీపీ ఉన్న వాళ్ళకు కొంచెం డౌన్ ఉంటుంది. అవన్నీ లేవనుకోవడానికి నిదర్శనమైంది ఇది. సంభోగంలో సుఖం ఉన్న వాళ్ళకు ఆరోగ్యం బాగున్నట్లు లెక్క. మామూలు కూడా గట్టుడే యథార్థం చెప్తున్నానండి. నేను ఏదో రహస్యం దాచుకొని చెప్తానే. సో చూసారుగా ఫ్రెండ్స్, దీన్ని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే కడుపులోకి రేగ్గాయలు ఎట్లా తింటాము, తిన్నప్పుడు దాని గుజ్జును ట్రై చేసి చూడండి, దీని గుజ్జును ట్రై చేసి చూడండి. ఈ రెండు చూడండి. ఆ గుజ్జును ట్రై చేస్తే ఎలాంటి టెన్షన్స్ ఉన్నా వాటన్నిటికి వేసి భార్యాభర్తలు సంపూర్ణ సెక్స్లో పాల్గొనవచ్చు, సుఖపడవచ్చు. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం.